నవనాథ మహానాథో నవనాగ విభూషణ నవరత్న విచిత్రాంగో నవశక్తి శిరోధృత. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని చూస్తున్నటువంటి పెద్దలకి, శ్రేయభిలాషులకి అందరికి కూడా నమస్కరిస్తూ, కార్తీక మాసంలో విశేషమైనటువంటి మొక్క రోజు గురించి మీకు చెప్పుకోవాలి. ఈ నెల 29/11/2018 గురువారం రోజున కార్తీక బహుళ సప్తమి, ఆశ్లేష నక్షత్రం సూర్యోదయంతో కూడుకొని మఖా నక్షత్రంతో ఉన్నటువంటి ఈ రోజు చాలా విశేషమైంది. ఈ రోజున కార్తీక మాసంలో ఆశ్లేష నక్షత్రానికి విశేషమైనటువంటి బలం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే జాతక రీత్యా కాలసర్ప దోషం ఉన్నదో, జాతకులకి పంచమ స్థానంలో లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు గాని, కేతువు గాని, కుజుడు గాని ఉన్నారో ఆయా జాతకులు గాని, అలాగే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు, మేషరాశి వారు, రెండు రాశుల వారు కూడా 29/11/2018 గురువారం రోజున సర్పశాంతి హోమాన్ని కానీ, ఆశ్లేష నక్షత్రంతో ఉన్నటువంటి మఖా నక్షత్రానికి బలి పూజ నిర్వహణ కానీ చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు తప్పకుండా ఉంటాయి. సర్పశాంతి ఎలా చేయాలి గురువు గారు అని అడిగితే, ఒక బ్రాహ్మణుని నిర్వహించుకొని ఆ బ్రాహ్మణుని ద్వారా ఆ పూజా విధానాన్ని మనము పెట్టుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున తప్పకుండా జాతకంలో కాలసర్ప దోషం కానీ, రాహు కేతువుల యొక్క దోషం ఉన్నటువంటి వాళ్ళు కానీ, సంతానము ఆలస్యం అవుతున్న వారు కానీ, వివాహము ఆలస్యం అవుతున్న వారు కానీ ఈ రోజున తప్పకుండా మీరు ఏదైనా శైవ క్షేత్రానికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో కానీ కాలసర్పశాంతి, ఆశ్లేష బలి పూజ, సర్పశాంతి నిర్వహించినట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభస్థితి కలుగుతుంది. అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి దానం ఏదైనా అనంతమయం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వారు తప్పకుండా మీకు శక్తి ఉంటే, ఇవ్వగలిగినంత ఐశ్వర్యం కలిగినట్టయితే తప్పకుండా సువర్ణ దానము, గోదానము, భూదానము నిర్వహించండి. అబ్బో ఈ రోజులలో అవి నిర్వహించలేము స్వామి అనుకున్నవారు ప్రత్యామ్నాయంగా దాని నిమిత్తమై దానాన్ని చేయండి. అది అనుకూలవంతమైన ధనయోగాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, కాలసర్ప శాంతి, రాహుకేతువుల శాంతి, కుజదోష నివారణ సంబంధమైనటువంటి హోమాదులు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బ్రాహ్మణోత్తములని వారిని కలిసి పూజా విధానాన్ని తెలుసుకొని ఆ బ్రాహ్మణుని తీసుకువెళ్ళి ఏదైనా శైవ క్షేత్రంలో కానీ, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో కానీ ఇటువంటి పూజలు నిర్వహించినట్టయితే అనుకూలవంతమైన సంతానయోగము, శీఘ్రంగా వివాహము, అనుకూలవంతమైనటువంటి మిత్ర మేళనము, సుఖశాంతులు కలగడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.